మై నేహా ప్లీజ్ కమ్ హియర్. ఈ అమ్మాయిని కూడా ఫోటో చూస్తే సెలెక్ట్ చేశానండి. ఈ సినిమాలో కథపరంగా కొన్ని చేయవలసి ఉన్నాయి. షీ హాస్ టు డ్రైవ్ ద కార్ వెరీ ఫాస్ట్. సముద్రంలో కెరటాల్లో షీ హాస్ టు ఫైట్. కార్ డ్రైవింగ్ వచ్చింది. స్విమ్మింగ్ అంటే నేర్చుకుంటున్నానండి, బాగా చేసేస్తాను షూటింగ్ టైంకి. సరే ఉడిపిలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాము. అక్కడ కారులో డ్రైవింగ్ సీన్ తీయాలి, తను డ్రైవ్ చేయాలి. ఎదురుకుండా కారు మీద నిలబడి రాఘవ ప్లీజ్ నా మాటను కోపంతో వెళ్ళిపోవాలి. సడన్ మూమెంట్లో బ్రేక్ కొట్టాలి అమ్మాయి. ఎంత షార్ప్ కొట్టాలంటే లేకపోతే రాధ మీద ఎక్కేస్తుంది. కారు దగ్గరికి వచ్చింది, వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ ఏది, క్లచ్ ఏది, బ్రేక్ ఏది అని అడుగుతుంది. ఇదేంటి గేర్ ఏది, క్లచ్ ఏది, బ్రేక్ అడుగుతున్నాం ఏంటమ్మా అంటే, అదేనండి ఇంకా నేను చేయలేదు. పర్లేదు కదా మీరు కారు తోసేయండి, అక్కడ ముందే రాయి పెట్టండి, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఏం చేయాలో పట్టుకుని చెత్త కొట్టాలనిపించింది. కాకపోతే మనిషి కరాటే జూడవచ్చు, అదే కొడత తిరిగి ఏమి చేయలేకపోయాను. సరిపెట్టుకున్నా, ఏదో తీసేసాం సీన్. నెక్స్ట్ సముద్రంలో దెర్ ఇస్ అ ఫైట్. ఈ అమ్మాయికి ఒక క్యారెక్టర్ మెచ్చిన సముద్రం కెరటాలు ఉంది. ఉడిపి చాలా బాగుంటుంది, రాక్స్ అయ్యి కెరటాల దగ్గరికి వస్తాను. నేను సేఫ్టీ మెజర్స్ తీసుకుంటానమ్మా, నేను తాడు కడతాను, నేను ఒక కరెక్ట్ లాగైనా చేసేస్తాను. మరి స్విమ్మింగ్ ఇది బాగా ప్రాక్టీస్ చేసావా సముద్రంలోను, బాంబే మెరైనా బీచ్లోను అంటే, బీచ్లో ప్రాక్టీస్ చేయలేదండి. స్విమ్మింగ్ పూల్ బాగా చేసావా? ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదండి, 1 ఫీట్ది, దాంట్లో 2 సార్లు దిగానండి కాళ్ళ వరకు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు అవుట్డోర్ ఇక్కడికి వచ్చాము, నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి నుంచి గట్టిగా తిట్టాను. తిడితే ఇచ్చేసి ఏం చెప్పిందంటే, సార్ నాకు ఒక నైట్ మేర్ ఉందండి, నాకు కనీసం 50-60 సార్లు వచ్చి ఉంటుంది సముద్రంలో పడిపోతున్నట్టు, నీళ్ళు మునిగి చచ్చిపోతున్నట్టును, మీతో వేషం వదులుకోవడానికి ఇష్టం లేక అబద్ధం చెప్పానండి. ఇంకేం మాట్లాడతాను? బట్ అమ్మాయి ఎంత స్పోర్ట్ అంటే, మాట్లాడిపోతుంది. నేను సముద్రం దగ్గరికి వచ్చేసింది విత్ స్విమ్మింగ్ ట్రంక్ అండ్ స్విమ్మింగ్ దిస్ థింగ్. షార్ట్ తీయండి సార్ అంది. అదేంటమ్మా నీకు ఈత రాదు కదా అన్నాను. పర్లేదు సార్ తీయండి సార్, మీకు మాట ఇచ్చాను, నేను ఒకటి ఇచ్చాను తప్పాను. ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నిజంగా నా కళ్ళంట ఆల్మోస్ట్ ఐ వాస్ టచ్డ్ బై హర్ కమిట్మెంట్. వద్దామని వేరే రకంగా మేనేజ్ చేశాను. మూడవది, యాజ్ పర్ అవర్ స్టోరీ, ఈ అమ్మాయి షీజ్ ఏ డాటర్ ఆఫ్ ఎ సైంటిస్ట్. ఒక ఎక్స్పెరిమెంట్ కూర్చోవాలి, బట్టలు లేకుండా కూర్చోవాలి. నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, బట్టలు లేకుండా కూర్చోవాలంటే కథపరంగా ఉంటుందమ్మా, బట్ మీకు స్కిన్ కలర్ క్లాత్ వేస్తాను అని చెప్పాను. బట్ అక్కడ అమ్మాయి ఎంత కమిట్మెంట్ ఉందంటే, సార్ ఐ విల్ డూ టాప్లెస్, అక్కడ స్టాఫ్ తక్కువగా ఉండేలా చూడండి అని షీ హెస్ హర్ వాలంటీర్. చాలా ధైర్యంగా ఒక సునీత గారిని అక్కడ పెట్టి, చాలా తక్కువ మంది మెంబర్స్ని పెట్టి ఆ సీన్ షూట్ చేసాము. ఐ హ్యావ్ టు సిన్సియర్లీ అప్రిషియేట్ నేహా ఫర్ యువర్ బోల్డ్నెస్ ఇన్ దిస్ థింగ్. కానీ నిన్న నా దగ్గర బాంబు పేల్చింది. అప్పటి నుంచి అంటుంది, సార్ ఎవరో పక్క నుంచి ఫోటోలు తీశారు అంటుంది. నేను వచ్చి నాకు తీసింది ఫోటోలు ఎవరు తీసింది ఎవరో తెలిసింది సార్, మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోవద్దు, నేను యాక్షన్ తీసుకుంటాను, ఇష్టం ఏ యాక్షన్ చెప్పు అంటే చెప్పింది. సార్ హీరో తీసాడండి ఫోటోలు పక్క నుంచి, అతని దగ్గర ఉన్నాయి ఇవి. నేను అడుగుతాను అతన్ని, ఆ ఫోటోలు ఇస్తే మా సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంచండి, లేకపోతే తీసేయండి. సో రాఘవ, ఆ సీన్ లేకపోతే సెన్సార్ బాధ్యత కాదు, నీది బాధ్యత. సో సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండాలనుకుంటే నువ్వు అమ్మాయి ఫోటోలు అమ్మాయికి ఇచ్చాయి, లేకపోతే ఆ సీన్ నువ్వే బాధ్యుడు అవుతావు. 50 లక్షల రూపాయలు మళ్ళీ ఖాతాలో వస్తాయి. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ. సినిమా అయిపోయిన తర్వాత నా కర్మ. అమ్మాయి అన్నిటికంటే ముందు బాక్సింగ్ నేర్చుకుని వచ్చింది, ఎవరేం అడిగినా అది సేఫ్ సైడ్ ఉంటుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.